హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి 2, 3 సెంట్ల ఇంటి స్థలాల కోసము రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే వీటికి సంబంధించి ఎప్పటినుంచో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చో చెప్తాను. దీనితో పాటుగా ఈ జగనన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో, జగనన్న ఇల్లుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇళ్ళ మీద కూడా మనకు త్వరలోనే ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి పంపిణీ చేయాలంటూ చెప్తున్నారనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్ళ మీద కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద వెరిఫికేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే గత ప్రభుత్వము ఇచ్చినటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేటువంటివి కొంతమందికి అది చాలామంది కూడా అనర్హులు తీసుకోనున్నట్లు ఆరోపణలు రావడంతో సో అనర్హులను అయితే తొలగించేందుకు ఈ యొక్క గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద వెరిఫికేషన్స్ చేసేసి వాళ్ళందరికీ కూడా అనర్హులను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలని అయితే క్యాన్సిల్ చేసే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇంటి స్థలాలు అనేటువంటివి పొందినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేనటువంటి దగ్గరలో అయితే ఇల్లు స్థలాలు అనేటువంటివి అయితే ఇవ్వడంతో వాళ్ళు అదేవిధంగా పెండింగ్‌లో అయితే పెట్టుకునేసున్నారనమాట. ఇల్లు అనేటువంటిది కట్టుకోలేక. సో, అటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి 2, 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తుంది కదా! సో, అప్పుడు మరలా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఓకేనా? అటువంటి వాళ్ళకి మరలా అయితే ఇస్తారు. సో, ఎవరైతే కంప్లీట్‌గా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తొలగించేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటున్నాను. మనకు ఇళ్ల పట్టాల మీద వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ కోసమైతే జరుగుతున్నాయన్నమాట. సో, ఇక మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న ఇల్లు అనమాట. సో, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళకు సంబంధించి చాలా కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. అర్హులకి ఇంకా కూడా ఇవ్వలేదు. సో, వాటన్నిటిని కూడా నిర్మాణ పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పాలి అంటూ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందనమాట. అధికారులను చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట మనకు ఈ యొక్క జగనన్న ఇల్లు అనేటువంటివి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు అనేటువంటివి. ఓకేనా? ఇదిలా ఉండగా మనకు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు టిడ్కో ఇల్లు అయితే పంపిణీ చేసిందనమాట అర్హులైనటువంటి వాళ్ళకి. సో, మనకు అప్పుడు పంపిణీ చేసిన ఇల్లే ఇంకా కూడా కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. పెండింగ్‌లో అయితే పడిపోయినాయన్నమాట. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో సో, వాటిని అట్లాగే నిర్మాణ పనులు కూడా కంప్లీట్‌గా ఆపేశారు. దాని తర్వాత ఈ యొక్క టిడ్కో ఇళ్ళనైతే నిర్మాణ పనులు చేయలేదనమాట. సో, ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటి మీద నిఘా అయితే పెడుతుంది. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇల్లును కంప్లీట్ చేసి సో, అందరికీ కూడా ఇవ్వాలని చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఎవరైనా టిడ్కో ఇళ్ళకు సంబంధించి అర్హులై ఉండి ఇంకా ఇల్లు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్‌లో అయితే అడగొచ్చు. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనకు అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి 2, 3 సెంట్ల ఇంటి స్థలాలండి. ప్రస్తుతానికి మనకు పీఎంఏవై అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆహ్, పీఎంఏవై పథకం కింద ఉచిత ఇల్లు పంపిణీ చేస్తుంది కదా! సో, దానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? మీరు కావాలంటే అక్కడికి వెళ్లి చేసుకోవచ్చు. ఇంతకుముందు పీఎంఏవై 1.0 కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి. సో, వాటికి సంబంధించిన ఇల్లు అనేటువంటిది జూన్ నెలలో మనకు పంపిణీ చేస్తారనమాట అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా. సో, ఇక ఈ పీఎంఏవై 2.0 కింద చేసుకున్నటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అయితే అర్హులైనటువంటి వాళ్ళకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇళ్ళకు సంబంధించి. ఓకేనా? సో, ఇవి సెపరేట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటివి ఇవి. సో, మనకు స్టేట్ గవర్నమెంట్ 2, 3 సెంట్లు ఇంటి స్థలాలు అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు కదా! ప్రతి పేదవానికి కూడా ఈ యొక్క ఇంట్ల స్థలాలు అనేటువంటివి ఇచ్చి ఇల్లు కట్టించేందుకు
సాయం చేస్తామని చెప్పారు కదా ఈ కూటమి ప్రభుత్వ అధికారులు. సో, ఆ విధంగా మనకు త్వరలోనే వీటికి సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో, ప్రస్తుతానికి మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద తనిఖీలు చేస్తున్నారు కదా! అవి ముగిసిన వెంటనే మనకు ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి. అప్పుడు ఈ స్థలం లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో, ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటానండి వీటన్నిటికి సంబంధించి. మనకు ఇల్లు కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రూ. 1,50,000 అయితే ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రూ. 2,50,000 మొత్తంగా అయితే ఇస్తుందనమాట. అది కాక అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి రూ. 35,000 అనేటువంటిది సబ్సిడీ కింద లోన్స్ కూడా అందజేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా మనకు ఇల్లు కట్టుకోవడానికి చాలా రకాల సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. సో, ఇక త్వరలోనే మనకు 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే మొదలవుతాయి. సో, ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. టిట్కో ఇళ్ళకి సంబంధించి, జగనన్న ఇళ్ళకి సంబంధించి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఇంటి స్థలాలకు సంబంధించి వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అదేవిధంగా ఫస్ట్ టైం ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి.